నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. గత 17 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాల లోపల సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి నిరవధిక సమ్మె సాగుతా ఉంది. వాస్తవానికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 వచ్చిన తర్వాత 2011-12 నుంచి అంటే గత 15-16 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో విద్యా శాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ అనేది ఉన్నది. అంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ రావడం లోపల వీరి యొక్క పాత్ర కీలకం మరియు గణనీయం. మరి దానికి సంబంధించి వీరి యొక్క నేపథ్యం, వీరికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జెన్యూన్గా జరిగినటువంటి నేపథ్యం ఉన్నది. అంటే ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ లోపల ఒక ఉద్యోగిని ఏ పద్ధతి ద్వారానైతే ఏ ప్రొసీజర్ ద్వారానైతే ఎంపిక చేయడం జరుగుతుందో దానికి ఏమాత్రం తీసిపోయినటువంటి విధి లోపల వీరి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది. అంటే ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ మెరిట్ను పాటిస్తూ అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్ పెడుతూ రోస్టర్ను మెన్షన్ చేస్తూ చాలా క్లియర్ కట్గా ఒక పద్ధతి ప్రకారం వీరి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగింది. సో కాబట్టి గత 15-16 సంవత్సరాల నుంచి మేము ఆ విద్యా వ్యవస్థలో భాగమయ్యాం. కాబట్టి మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పేసి ఒక 6 అంశాలను వీరు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో రెగ్యులరైజేషన్ ప్రాసెస్, ఎంటీఎస్, అదేవిధంగా జీవిత బీమాకు సంబంధించి, ఆరోగ్య బీమాకు సంబంధించి, జాబ్ సెక్యూరిటీకి సంబంధించి, రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి, మిగతా అంటే కేజీబీవీలకు మాత్రమే, దట్టు టీచింగ్ ఫ్రెటర్నిటీకి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి ఏదైతే మెటర్నిటీ లీవ్ 180 days ఏదైతే ఉందో అది మిగతా మహిళా ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలి అని చెప్పేసి. సో ఇలాంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ను వీలైనంత తొందరగా సో ప్రభుత్వం కన్సిడర్ చేసి వీరి యొక్క డిమాండ్స్ను నెరవేర్చాలి అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో సాధారణంగా మనకు జీవో నంబర్ 317 అదేవిధంగా జీవో నంబర్ 46 కోణం లోపల ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సబ్ కమిటీ ఎవరైతే ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించినటువంటి గ్రీవాన్సెస్ ఉన్నాయో వాటన్నింటిని కూడా వినడం జరిగింది, వాటన్నింటిని కన్సిడర్ చేయడం జరిగింది. అందులోపల పాసిబుల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ 15 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయండి. పాసిబుల్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీలైనంత త్వరగా మీ వైపు నుంచి ఒక పాజిటివ్ అవుట్కమ్ రావాలి అని చెప్పేసి నేను ప్రభుత్వానికి పర్సనల్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్ విత్ అ ప్రాపర్ కన్సెన్సస్. చర్చ అనేది చాలా కీలకం. అంటే బాధితుల పక్షాన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఎప్పుడైతే ప్రభుత్వం వింటుందో తప్పనిసరిగా ఎప్పుడైతే చర్చలకు తావునివ్వడం జరుగుతుందో ఆ చర్చల ద్వారా ఏ సమస్యనైనా మోర్ దాన్ 95% ఒక ఫ్రూట్ఫుల్ అవుట్కమ్ ఆర్ సొల్యూషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వీరిని రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చించి పాసిబుల్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీర్చే ప్రయత్నం చేయండి. సో ఇది నా వైపు నుంచి నేను కోరుతా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.